మన కాన్సెప్ట్ ఏంది అంటే మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిజం అసలు ఈ మ్యాగ్నెటిజం అంటే ఏంటి? సపోజ్ మన దగ్గర కొన్ని అయస్కాంతాలు ఉన్నాయి. సో వీటి మధ్య ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? ఈ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి డిస్కస్ చేసేదే ఈ మ్యాగ్నెటిజం. సో ఈ మ్యాగ్నెటిజం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకి. చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి వీటికి. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ మ్యాగ్నెటిజం అంటే ఏందయ్యా అంటే ద మ్యాగ్నెటిజం ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అంటే రెండు వైపులా కలవడం కానీ లేదా రెండు వైపులా విడిపోవడం కానీ. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటిది? దగ్గరకు రావడం. ఆర్ రిపల్షన్ డ్యూ టు మూమెంట్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. అంటే చార్జ్డ్ పార్టికల్స్ అన్నీ ఒకవైపు వచ్చి కలవడానికి లేదా చార్జ్డ్ పార్టికల్స్ అన్నీ రెండు ఆపోజిట్ డైరెక్షన్గా విడిపోవడానికి కానీ దానివల్ల వచ్చే అట్రాక్షన్ ఆ రిపల్సివ్ ఫోర్సెస్ని మనం మ్యాగ్నెటిజం అంటున్నాం. సపోజ్ మనకు రెండు మ్యాగ్నెట్స్ ఉన్నాయి. రెండు కలుస్తాయి కదా, అప్పుడేం చెప్పగలం మనం? ఈ పార్టికల్స్ యొక్క మూమెంట్ రెండు వైపులుగా రెండు కలవడానికి ట్రై చేస్తున్నాయని చెప్పగలం. అంటే ఏంటి? అట్రాక్షన్ ఫోర్సెస్ జరుగుతున్నాయి. ఒకవేళ మ్యాగ్నెట్స్ రెండు ఇలా పెట్టాము, కొన్నిసార్లు ఏం చేస్తాము, రెండు గట్టిగా అదివినా అవి అతుక్కోవు. ఎందుకు? మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ వెనక్కి ఉన్నాయి అప్పుడు. అంటే ఖచ్చితంగా వెనక్కే మూవ్ అవుతూ ఉంటాయి. దాన్నే మనం రిపల్సివ్ అంటాం. రిపల్సివ్ ఫోర్సెస్. అట్రాక్షన్ రిపల్షన్. సో వీటి వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ మ్యాగ్నెటిజం అంటాం దాన్ని మనం. సో ఈ మ్యాగ్నెటిజం అనేది స్టాటిక్ ఛార్జ్ కాదు. స్టాటిక్ అంటే ఏంటిది? స్టాటిక్ అంటే ఉన్న ప్లేస్లోనే ఉండడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఛార్జ్ మాత్రం ఈ మ్యాగ్నెటిజం కాదు. ఎందుకు? లోపల పార్టికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. దానివల్ల ఈ ఛార్జ్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ ఛార్జ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది మనకి? మూమెంట్ ఆఫ్ ఛార్జ్ వల్లే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఈ ఫోర్స్ ఉంది కదా, ఈ ఫోర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? మ్యాగ్నెటిజం అలా ఈ మ్యాగ్నెట్స్లో ఉన్న ఈ అట్రాక్షన్ రిపల్సివ్ ఫోర్సెస్ మనకి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అయ్యా అంటే ఛార్జీలు, దాంట్లో ఉన్న ఛార్జెస్ మూవ్ అవడం వల్ల. అంతేగాని అంతే ఉండిపోవడం వల్ల కాదు. అంతే ఉండిపోవడం అంటే ఏంటి? స్టాటిక్. నో చేంజ్, ఏం చేంజ్ లేకుండా అంతే ఉండటం. సపోజ్ ఒక రాయి ఉంది, ఒక రాయిని భూమిలో కప్పెట్టామనుకో, అది 5 నెలల తర్వాతనే అక్కడే ఉంటుంది. సపోజ్ ఒక రాయి కొండ మీద ఉంది, దాని ముందు ఒక రాయి పెట్టాం, అది ఎన్ని నాళ్ళైనా అంతే ఉంటుంది. దీన్ని తీసేసామనుకో, ఇది మూవ్ అయ్యిద్ది. అక్కడ ఉన్నంతసేపు దాని పొజిషన్ ఏమంటాం మనం? స్టాటిక్ పొజిషన్ అంటాం. ఇలా మూవ్ అవుతుంది కదా, అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మూవింగ్ ఆర్ డైనమిక్ పొజిషన్ అంటాం. సో మనం మూవింగ్ పొజిషన్ గుర్తుపెట్టుకోవడం చాలా బెటర్. ఓకే, ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ అనడానికి దానికి ఏం ప్రాపర్టీస్ ఉండాలో చూద్దాం. ఒక మ్యాగ్నెట్ అనాలి ఒక దాన్ని మనం. సపోజ్ ఒక కర్రని మనం మ్యాగ్నెట్ అనాలంటే దానికి ఏమేమి ప్రాపర్టీస్ ఉండాలో చూద్దాం. సపోజ్ ఒక మ్యాగ్నెట్ అంటే ఎలా ఉంటుందంటే చూద్దాం. మ్యాగ్నెట్ అంటే దీన్ని బార్ మ్యాగ్నెట్ అంటాం. బార్ అంటే ఎందుకు? ఇలా బార్గా ఉందా లేదా? బార్ అంటే ఏంటంటే సపోజ్ ఇది ఉంది, ఇది బార్లా ఉంటుంది. ఎందుకు? ఇలా పొడవుగా ఉంటుంది. కొన్ని మ్యాగ్నెట్స్ ఉంటాయి, రౌండ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, కొన్ని ఓవల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇలా ఉంటాయి కొన్ని మ్యాగ్నెట్స్. కొన్ని ఏమో హార్ష్ అంటే ఇలా ఉంటాయి. కొన్ని మ్యాగ్నెట్స్ ఇలా ఉంటాయి. మనం ఎక్కువ యూజ్ చేసే మ్యాగ్నెట్ ఈ బార్ మ్యాగ్నెట్. ఎందుకయ్యా అంటే మనం ప్రతిదానికి పోల్స్ ఉంటాయి. ఇటేమో నార్త్ పోల్, ఇటేమో సౌత్ పోల్. ప్రతి దానికి పోల్స్ ఉంటాయి. ఈ రౌండ్ దానికి ఉంటే నాకు తెలియదు, దీనికి ఉంటుంది నార్త్ పోల్, సౌత్ పోల్. ప్రతి దానికి కన్ఫామ్గా పోల్స్ ఉంటాయి. నార్త్ పోల్, సౌత్ పోల్. ఓకే, ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ బార్ మ్యాగ్నెట్ గురించి, దీని యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. అసలు ఏముండాలి ఆ ప్రాపర్టీస్ అంటే? ఒక మ్యాగ్నెట్ అవ్వాలంటే అది ఖచ్చితంగా ఐరన్కి, కోబాల్ట్కి, నికెల్కి అట్రాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, ఇంకోటి, ఇది ఫస్ట్ ప్రాపర్టీ. ఐరన్కి, కోబాల్ట్కి, నికెల్ అయస్కాంతాలన్నీ ఐరన్కి అతుక్కుంటూ ఉంటాయి, కోబాల్ట్కి అతుక్కుంటూ ఉంటాయి. ఓకే, ఇది ఫస్ట్ ప్రాపర్టీ. కన్ఫామ్గా ఐరన్కి, కోబాల్ట్కి, నికెల్కి అతుక్కోవాలి అది. ఇప్పుడు రెండో ప్రాపర్టీ ఏంది అంటే వాటి యొక్క అట్రాక్షన్ ఫోర్స్ పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. అంటే ఈ పోల్ దగ్గర ఎక్కువ ఉంటుంది. అంటే మనం సపోజ్ ఒక మ్యాగ్నెట్ పెట్టాము, ఇక్కడ స్పీడ్గా అతుక్కుంటుంది ఇక్కడ దానికంటే. అంటే ఇక్కడ మనకేమర్థమైంది? మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ ఈజ్ గ్రేటర్ అట్ పోల్స్ అండ్ మినిమం ఎట్ మిడిల్ దగ్గర తక్కువ ఉంటుంది ఫోర్సు, పోల్స్ దగ్గర అంటే చివర్లో ఎక్కువ ఉంటుంది.
అది ప్రాపర్టీ నెంబర్ 2. ఇప్పుడు మూడోది చూద్దాం. 2 మ్యాగ్నెట్స్ తీసుకున్నాం. 2 మ్యాగ్నెట్స్. ఓకే, ఇది నార్త్, ప్రతిదానికి పోల్స్ ఉంటాయి కదా, నార్త్ సౌత్, నార్త్ సౌత్, సౌత్ నార్త్ సౌత్. ఓకే, ఇప్పుడు లైక్ పోల్స్ అంటే ఏంది అంటే నార్త్ నార్త్, సౌత్ సౌత్. లైక్ పోల్స్ ఎందుకు, రెండు సేమ్, నార్త్ నార్త్, సౌత్ సౌత్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది లైక్ పోల్స్ రిపెల్స్ ఈచ్ అదర్. అంటే మనం ఇటు పక్క సౌత్ పెట్టాము, ఇటు పక్క కూడా సౌత్తోనే మనం అంటించడానికి ట్రై చేసాం అనుకో, అవి అంటుకోవు, విడిపోతాయి. అది లైక్ పోల్స్ రిపెల్స్ ఈచ్ అదర్. ఓకే, నెక్స్ట్ ఇంకా అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. మనం ఏదైనా రెండు మ్యాగ్నెట్లు అంటించాము, అతుక్కున్నాయి అంటే, ఒకటైతే నార్త్ పోల్ సౌత్ పోల్ అయినా ఉండాలి, లేదా సౌత్ పోల్ నార్త్ పోల్ అయినా ఉండాలి. రెండు సౌత్ అంటుకోవు, నార్త్ అంటుకోవు. ఎందుకు, నార్త్ అనేవి లైక్ పోల్స్, సౌత్ అన్న లైక్ పోల్స్. సౌత్ లైక్ పోల్స్ అంటే ఏమనుకున్నాం మనం, రిపెల్స్ ఈచ్ అదర్. రెండు విడిపోతాయి గట్టిగా. అదే అన్లైక్ పోల్స్ నార్త్ సౌత్ అతుక్కుంటాయి. అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్, లైక్ పోల్స్ రిపెల్స్ ఈచ్ అదర్. ఇది 2 ప్రాపర్టీస్. ఇప్పుడు కనుక మనం ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకున్నాం అనుకో, ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకుని, ఒక తాడు తీసుకుని, ఒక దారం తీసుకుని దీన్ని వేలాడదీస్తే, ఇది నార్త్ పోల్ అనుకున్నాం, ఇది సౌత్ పోల్ అనుకున్నాం. ఈ సౌత్ పోల్ భూమి యొక్క నార్త్ పోల్ వైపుకి తిరిగి ఉంటుంది. అంటే ఇలా తిరుగుద్ది. ఎందుకు, పైన నార్త్, ఇది సౌత్, అంటే ఏమవుతుంది, అట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇలా తిరిగిపోతూ ఉంటుంది, ఇలా తిరిగిద్ది. సో ఇప్పుడు చూద్దాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏందయ్యా అంటే, ఇప్పుడు మ్యాగ్నెట్ సపోజ్ ఇక్కడ పెట్టామనుకో, ఇది నార్త్ పోల్ కదా, ఇది సౌత్ పోల్. మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టామనుకో, దీని రేంజ్, ఇది అయస్కాంతం ఎక్కడి నుంచి లాక్కోగలదు అంటే, ఇన్ ద సెన్స్ దీని పవర్ ఎక్కడి వరకు ఉంది, నలుదిక్కుల ఎంతైతే ఉందో అదే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే దీని పవర్, సపోజ్ ఇక్కడ అయస్కాంతం, ఇక్కడ ఏదో ఒక ఐరన్ పెట్టాం, ఇక్కడ నుంచి అతుక్కుంటుందా, లేదు, ఇంకా ముందుకు జరిపాం, ఇక్కడ నుంచి అతుక్కుంటుంది. కాబట్టి దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ వరకు ఉన్నట్టు, అట్లా. సో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే. సో ఇప్పుడు దాని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, అంటే దాని యొక్క లక్షణాలు ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్కి, మ్యాగ్నెటిక్ లైన్స్కి ఉన్న లక్షణాలు. మ్యాగ్నెటిక్ లైన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మ్యాగ్నెట్ ఇలా ఉంటుంది కదా, నార్త్ సౌత్, మ్యాగ్నెట్ ఎలా ఉంటుంది. సో ఇది లైన్స్ అనేవి ఉంటాయి. అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ అంటే ఏంటి అంటే, మ్యాగ్నెట్ యొక్క ఆరా, అంటే దాని యొక్క ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ ఫీల్డ్ చుట్టూ ఉండే లైన్స్ని మనం మ్యాగ్నెటిక్ లైన్స్ అంటాం. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతాయి అంటే, ఎప్పుడు నార్త్ టు సౌత్ మాత్రమే మూవ్ అవుతాయి. నార్త్ టు సౌత్ మాత్రమే మూవ్ అవుతాయి. ఓకే, అది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత కంటిన్యూస్గా ఉంటాయి. అంటే కంటిన్యూస్ అంటే ఏంటి, ఇట్లా వెళ్తానే ఉంటాయి. ఎట్లా బ్రేక్ తీసుకుని ఇలా వెళ్ళావు అంటే, ఖచ్చితంగా స్ట్రైట్ లైన్స్లో ఉంటాయి, ఎక్కడ బెండ్ రాదు. అంటే ఇది ఎలా ఉంది, ఇలా అవ్వదు, ఎప్పుడు ఇలా అవ్వదు, ఎలా వెళ్తున్నాయో ఒక షేప్లో వెళ్తూ ఉంటాయి, పర్ఫెక్ట్ షేప్లోనే వెళ్తూ ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఐరన్లోనే ఎక్కువ స్పీడ్కి ప్రొడ్యూస్ అవుతాయి, ఐరన్కి బాగా అట్రాక్ట్ అవుతాయి. ఎంత అట్రాక్ట్ అవుతాయి అంటే, ఖచ్చితంగా ఎయిర్ కన్నా ఐరన్కే బాగా అట్రాక్ట్ అవుతాయి. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఐరన్కి బాగా అట్రాక్ట్ అవుతాయి. దేనికన్నా, ఎయిర్ కన్నా. ఐరన్కే ప్లస్ పాయింట్ ఉంటుంది మ్యాగ్నెట్స్ ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఇలా వెళ్తూ ఉన్నాయి, నార్త్ టు సౌత్ ఇలా మూవ్ అవుతూ ఉన్నాయి. మరి ఇంటర్సెక్ట్ అవ్వాలి ఒక చోటన్నా, ఛాన్సే లేదు. నార్త్ టు సౌత్ వెళ్ళేటప్పుడు ఒక్క లైన్ కూడా ఇంటర్సెక్ట్ అవ్వదు. ఇంటర్సెక్ట్ అవ్వడం అంటే ఏంటి, కలవడం. ఇప్పుడు ఇలా వెళ్తుంది ఒక లైన్ ఇలా వచ్చి ఇలా కలవచ్చుగా, అస్సలు కలవదు. మ్యాగ్నెటిక్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ అట్ ఈచ్ అదర్, అస్సలు కలవు. అది ఒక ప్రాపర్టీ. ఇది ఎప్పుడు అడ్డంగానే మూవ్ అయ్యిద్ది. అంటే లాంగిట్యూడ్స్ అంటే ఎలా అంటే మనకి, సో ఇలా మూవ్ అవుతాయి. లాటిట్యూడల్ వైజ్ మూవ్ అవుతాయి, అంటే అడ్డంగా మూవ్ అవుతూ ఉంటాయి ఇలా. ఓకే, ఇంకా మనకి న్యాచురల్ ఆక్సైడ్ ఏమైనా ఉందా అంటే ఉంది, అదే ఐరన్ ఆక్సైడ్. అంటే సపోజ్ మనం ఒక పేపర్ తీసుకున్నాం, ఒక పేపర్లో మ్యాగ్నెట్ పెట్టి ఇసుకలో ఇలా రుద్దామనుకో, ఇలా రుద్దితే కాసేపటికి ఆ పేపర్ చుట్టూ నల్లగా ఫామ్ అవుద్ది, నల్లగా అంటుకుంటాయి. సో వాటిని మనం ఐరన్ ఫిల్లింగ్స్. దాన్నే సైంటిఫిక్ టర్మ్స్లో మనం ఏమంటాం, ఐరన్ ఆక్సైడ్ అంటాం.
సో అదే మనకు న్యాచురల్గా దొరికే మ్యాగ్నెట్. ఓకే. ఇప్పుడు ఏంది అంటే సో ఫండమెంటల్ ప్రాపర్టీ, సింపుల్ బేసిక్ ప్రాపర్టీ ఏంది అంటే లైక్ పోల్స్ రిపెల్స్ ఈచ్ అదర్ అండ్ అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఇది ఫండమెంటల్ ప్రాపర్టీ. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఈ మ్యాగ్నెట్ చుట్టూ ఉన్న ఏరియా ఎంతవరకు అయితే దాని పవర్ ఉందో అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిట్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఉన్న యూనిట్స్ ఏంటి అంటే టెస్లా. ఇంపార్టెంట్. యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాడు టెస్లా. యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ టెస్లా. ఇప్పుడు నెక్స్ట్ సో ఓకే, ఇప్పుడు అసలు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎలా ప్రొడ్యూస్ అయింది అంటే సపోజ్ మన మ్యాగ్నెట్ అనేది ఉంది. దాంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ ఎప్పుడు మూవ్ అవుతూ ఉండడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే మనం కనుక ఒక ఆటం తీసుకున్నాం అనుకో, ఆటంలో న్యూక్లియస్ అని ఉంటుంది. కెమిస్ట్రీలో వస్తుంది. ఇది ఫస్ట్ బేసిక్స్ తెలుసుకున్నాం. ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు రివాల్వ్ అవుతూ ఉండడం వల్ల అంటే ఎప్పుడు మూమెంట్లో ఉండడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ప్రొడ్యూస్ అని చెప్పాం కదా. కాబట్టి ఆటంలో ఉన్న ప్రతి ఎలక్ట్రాన్ కూడా ఒక మ్యాగ్నెట్టే. ఎందుకు? మన పద్దాక మూమెంట్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్ మూమెంట్ ఉండడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది జనరేట్ అయ్యిద్ది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. సో అన్నీ ఒక డైరెక్షన్లో తిరిగితే అంటే ఒక 10 ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనుకో, 10 ఎలక్ట్రాన్లు అన్నీ ఒక డైరెక్షన్లో తిరిగితే దాని నుంచి వచ్చే ఫోర్స్ చాలా ఎక్కువ. ఎందుకు? అన్నీ సేమ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి. ఒక్కొక్క దాని పవర్ ఒక్కొక్కటి ఎక్సైట్ చేస్తున్నాయి. అన్నీ కలిపి వచ్చే ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నేనేమైంది ఒకరోజు ఆడుకుంటూ ఉంటాం. సో మ్యాగ్నెట్ ఒకటి పగలగొట్టేసాం. అప్పుడు ఏమైంది? ఇలా సగాన్ని విరగొట్టడం వల్ల ఏమైంది? దీనికి ఈక్వల్ పవర్ ఉంటుంది. మ్యాగ్నెట్స్ ఒకవేళ బ్రేక్ అయిపోయినా దీనికి ఇలా ఉంది, బ్రేక్ అయిపోయింది. దీనికి ఎంత పవర్ ఉంటుందో దీనికి కూడా అంతే పవర్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని బేసిక్ టర్మ్స్ ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అసలు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంది? ఒక అయస్కాంతం ఉంది. నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంది. సో నేను ఒక ఏరియాలో పెట్టాను, ఒక బల్ల మీద పెట్టాను అనుకున్నాను అనుకో, ఇలా ఒక బల్ల మీద పెట్టాను. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏందయ్యా అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏందయ్యా అంటే దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఏరియా మొత్తానికి ఎంతకి పాస్ అవుతుంది, ఎంత ఏరియాలో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాస్ అవుతుంది, ఎంత ఏరియాలో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాస్ అవుతుందో దాన్నే మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. దీని యూనిట్స్ ఇంపార్టెంట్. యూనిట్స్ ఏందయ్యా అంటే వెబర్స్. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిట్స్ టెస్లా. సో ఓకే, ఇది వెబర్స్ అంటారు దీనికి. ఎస్ఐ యూనిట్స్ ఏమో వెబర్ అండ్ సిజిఎస్ యూనిట్స్ ఏమో మ్యాక్స్వెల్. దీనికి సంబంధించింది. సో ఇప్పుడు దీంట్లో మనకు కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట, అవి చూడాలి. లేదు సపోజ్ నేనున్నాను, ఇప్పుడు చెప్పేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనున్నాను, ఈ మ్యాగ్నెట్ ఉంది. ఈ మ్యాగ్నెట్ ఆడుకుని బోర్ కొట్టేసింది. సో నేనేం చేద్దాం అనుకున్నాను, ఈ మ్యాగ్నెట్ అసలు దీనికి అయస్కాంతం పవర్ లేకుండా దీన్ని కాల్చి పడేయాలనుకున్నాను. అయస్కాంతం పవర్ పోయిద్దా అంటే ఏమని చెప్తాం, అసలు ఎందుకు పోయిద్ది, అది అసలు యూజ్లెస్ థింగ్ అనుకున్నాం. కానీ ఒకడు ఏం చేశాడు, దీన్ని బాగా కాల్చి పడేశాడు. బాగా కాల్చితే అది దాని మ్యాగ్నెటిక్ పవర్ కోల్పోయింది. దీని మ్యాగ్నెటిక్ పవర్ కోల్పోయింది. ఎవరయ్యా దీన్ని ఎంత బాగా కాల్చిందయ్యా అంటే క్యూరీ అనే ఆయన కాల్చి పడేశాడు దీనిని. ఎంతలా కాల్చాడయ్యా అంటే దాని మ్యాగ్నెటిక్ పవర్ పోయేంతలా కాల్చాడు. కాబట్టి ఈయనే కాల్చాడు కాబట్టి దాన్ని మనం క్యూరీ టెంపరేచర్ అంటాం. అంటే ఏ టెంపరేచర్ ఎట్ విచ్ మ్యాగ్నెట్ లాస్ట్ ఇట్స్ మ్యాగ్నెటిజం ఈజ్ కాల్డ్ క్యూరీ టెంపరేచర్. ఎక్కడైతే ఒక మ్యాగ్నెట్ అంటే ఏ టెంపరేచర్, ఏ ఉష్ణోగ్రత దగ్గర అయితే ఒక మ్యాగ్నెట్ దాని యొక్క అయస్కాంత శక్తిని కోల్పోయిద్దో దాన్నే మనం క్యూరీ టెంపరేచర్ అంటాం. అది ఈ క్యూరీ టెంపరేచర్ అయ్యా అంటే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏందయ్యా అంటే టైప్స్, 3 టైప్స్ ఉంటాయి దీంట్లో. అయస్కాంతాల్లో మ్యాగ్నెటిజంలో 3 టైప్స్ ఉంటాయి. ఒకటే
డయామాగ్నెటిజం, 2 పారామాగ్నెటిజం, 3 ఫెర్రోమాగ్నెటిజం. డయామాగ్నెటిజం, పారామాగ్నెటిజం, ఫెర్రోమాగ్నెటిజం. ఇప్పుడు డయామాగ్నెటిజం చూద్దాం. ఈ డయామాగ్నెటిజం అంటే ఏందయ్యా అంటే ఏ అయితే ఆబ్జెక్ట్స్ అస్సలు దీన్ని ఏమంటాం మ్యాగ్నెటిజంని ఎలో చేయవో అంటే రిపెల్స్ చేస్తాయో అంటే కంప్లీట్గా రిపెల్ చేస్తాయో మ్యాగ్నెట్స్ని, దాన్ని మనం డయామాగ్నెటిజం అంటాం. అంటే దాంట్లో కూడా అయస్కాంత శక్తి పోదు, రిపెల్ ఇచ్చి చెదరవుతాయి అవి అంటే లైక్ పోల్స్ అని అర్థం. ఓకే, డయామాగ్నెటిజం అంటే దాంట్లో కూడా అయస్కాంత శక్తి పోదు కాబట్టి అవి వచ్చిన దాన్ని రిపెల్ చేస్తాయి. ఎగ్జాంపుల్ యాంటిమోనీ, హైడ్రోజన్, గోల్డ్, సిల్వరు, వాటరు ఎక్సెట్రా అనమాట. వాటర్లో కూడా అయస్కాంత శక్తి పోదు కాబట్టి అదేంటిది డయామాగ్నెటిజం. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు పారామాగ్నెటిజం. ఈ పారామాగ్నెటిజం అంటే ఏందయ్యా అంటే పారామాగ్నెటిజం ఏ అయితే సబ్స్టాన్సెస్ అయస్కాంత శక్తి పొందుతాయో అంటే అట్రాక్ట్ అవుతాయో అయస్కాంతానికి, దాన్ని మనం పారామాగ్నెటిజం అంటాం. ఓకే, ఎగ్జాంపుల్స్ అల్యూమినియం, క్రోమియం, ప్లాటినం, ఆక్సిజన్. ఆక్సిజన్ అయ్యిద్ది. ఎందుకు? సపోజ్ మనం ఒక ఇనుము మీద నీళ్ళు వేసి అంతే వదిలేసామనుకో, అది తుప్పట్టిద్ది. ఎందుకు? గాల్లో ఉన్న ఆక్సిజన్ ఈ ఐరన్కి తగలడం వల్ల ఒక లేయర్ ఫామ్ అయ్యిద్ది. దాన్నే మనం తుప్పు అంటున్నాం. తుప్పుని ఏమంటాం ఇంగ్లీష్లో? రస్ట్ ఫామ్ అయ్యిద్ది. దానివల్ల ఈ ఆక్సిజన్ కూడా ఇంపార్టెంట్. ఆక్సిజన్ అట్రాక్ట్ అయ్యిద్ది అని చెప్పే థియరీ ఏంది అంటే పారామాగ్నెటిజం. ఇప్పుడు లాస్ట్ చూద్దాం, ఫెర్రోమాగ్నెటిజం. ఇప్పుడు ఫెర్రోమాగ్నెటిజం. ఈ ఫెర్రోమాగ్నెటిజం అంటే ఏందయ్యా అంటే ఫెర్రోమాగ్నెటిజం ఇప్పుడు ఇంకా అంటే ఏ ఆబ్జెక్ట్స్ అయితే మ్యాగ్నెటిజంని అంటే అయస్కాంత శక్తిని ఖచ్చితంగా పొందుతాయో అంటే ఎక్కువ అట్రాక్షన్ ఫోర్స్ కలిగి ఉంటాయో రెండింటి మధ్య, దాన్ని మనం ఫెర్రోమాగ్నెటిజం అంటాం. దోస్ సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్ ద్వారా గట్టిగా ఆకర్షించబడతాయో వాటిని మనం ఫెర్రోమాగ్నెటిజం అంటాం. ఎగ్జాంపుల్ ఐరన్, కోబాల్ట్, నికెల్ మెయిన్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవి టైప్స్. ఇప్పుడు ఎర్త్కి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందిగా, అవి చూద్దాం. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు భూమి ఇలా ఉంది కదా, ఇటు నార్త్ ఉంటుంది, సౌత్ ఉంటుంది. ఒకవేళ భూమి డైరెక్షన్ నార్త్ చూపించింది అనుకో, అయస్కాంతం సౌత్ డైరెక్షన్లో చూపించింది. భూమి సౌత్ చూపించింది అనుకో, అయస్కాంతం నార్త్లో చూపించింది. ద జియోగ్రఫికల్ సౌత్ డైరెక్ట్స్ టువర్డ్స్ మ్యాగ్నెటిక్ నార్త్. అంటే దీన్ని ఏమంటాం? ఒకవేళ మనం ఇది సౌత్ చూపించింది అనుకో, ఏంటది మనం భూమి మీద సౌత్లో మనం చూపిస్తున్నాం, కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? నార్త్ వైపు ఉంటుంది. వైస్ వర్సా, మనం నార్త్ వైపు చూపిస్తున్నాం కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? సౌత్ వైపు ఉంటుంది. సో ఇది మనం ఎలా చెప్పాలి అయ్యా అంటే మన దగ్గర ఒక కంపాస్ ఉంది. కంపాస్ అంటే ఏంటి? దిక్సూచి. ఓకే, మనం నార్త్ వైపు చూపించామనుకో ఏంటిది? ఇది మన నార్త్ ఎటు ఉండదో ఎట్లా తిప్పుతుంది. నార్త్ ఎటు ఉండదో ఎట్లా తిప్పినప్పుడు అది నార్త్ వైపు చూపించింది, కానీ సౌత్ వైపు అట్రాక్ట్ అయ్యిద్ది. అది మనం చెప్పగలిగేది. ఎందుకు? నార్త్ సౌత్ లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇంకోటి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ చూద్దాం. ఎలక్ట్రిక్ కరెంట్ ఏంటి? మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్. ఎలక్ట్రాన్స్ అని ఎలా మూవ్ అవుతున్నాయి అంటే మనం చెప్పగలిగేది ఏంటి? అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ ఉందంటారా అర్థం. ఓకే, ఒకవేళ మనం ఒక ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక కండక్టర్ ద్వారా మూవ్ అవుతున్నాయి, అంటే కండక్టర్ లోపల నుంచి మూవ్ అవుతున్నాయి. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యింది. ఎందుకు? మూమెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యింది. కాబట్టి ఏమైద్ది అంటే దాని చుట్టూ ఇలా సర్కిల్స్ ఫామ్ అవుతాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఫామ్ అయ్యిద్ది దాని చుట్టూ. అందుకే మనం ఇప్పుడు పెద్ద కరెంట్ షాకుల్లో కూడా మనం ఇట్లా పెట్టంగానే కొన్ని షార్ట్స్లో కనపడతాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ ప్రాపర్టీ వల్ల. ఎప్పుడైతే కరెంట్ ఇది ఒక కండక్టర్ లోపల నుంచి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయో దాని చుట్టూ అంటే ఒక సర్కిల్స్లా ఫామ్ అవుతాయి. ఏం ఫామ్ అయ్యిద్ది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్కిల్స్లా ఫామ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇలా మూవ్ అవుతున్నాయి కదా, ఎలక్ట్రాన్స్
ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతున్నాయి. కానీ ఇది రివర్స్ చేసుకుంది డైరెక్షన్. ఏంటిది? కరెంట్ ఇప్పుడు వెనక్కి మూవ్ అవ్వాలి. అప్పుడు ఏమైద్ది అంటే కంపాస్‌లో డైరెక్షన్ 180 డిగ్రీస్ అయ్యిద్ది. ఎందుకు ఇలా వచ్చినయి? మళ్ళీ ఇలానే వెనక్కెళ్తున్నాయి. కాబట్టి 180 డిగ్రీస్ కంపాస్‌లో చూపిస్తది. 180 డిగ్రీస్ అంటే ఏంటిది? స్ట్రెయిట్ లైన్ చూపిస్తది. ఓకే. లేదు నాకు స్ట్రైట్ కండక్టర్ దొరకలేదు. ఇలా వైర్ ఉంది. ఇలాంటి వైర్ ఒకటుంది. దీంట్లో లోపల గుండా ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయా అంటే పాస్ అవుతాయి. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటదంటే ఇక్కడెక్కడే ఉంటది. అంటే ఇలా ఉంటది. ఇలా ఇక్కడెక్కడే ఒక ముద్దలాగా మిగిలిపోద్ది. ఎందుకు? సర్కిల్స్ అన్నీ ఇక్కడే ఫామ్ అవ్వాలి కదా! సర్కిల్స్ అన్నీ ఇక్కడే ఫామ్ అవ్వాలి. ఒకదానికొకటి టచ్ అవ్వవు అసలు. ఒకవేళ మనం వైర్‌ని వంచితే ఒక బంచ్ లాగా ఫామ్ అవుతాయి. అదే స్ట్రెయిట్‌గా ఉంటే సర్కిల్స్‌లా ఫామ్ అవుతాయి. కాన్సంట్రిక్ సర్కిల్స్‌లా ఫామ్ అవుతాయి. కాన్సంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటిది? ఒకే పాయింట్ ఉంటది. సర్కిల్స్ వస్తానే ఉంటాయి అలా. సో, అలా ఫామ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెట్. అసలు ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటి? ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటంటే మ్యాగ్నెట్ యొక్క స్ట్రెంత్ పెంచడానికి లేదా ఒక కండక్టర్ తీసుకున్నాం. ఏదో ఒక కండక్టర్. ఈ కండక్టర్ యొక్క స్ట్రెంత్ పెంచడానికి దాంట్లో మనం ఐరన్ పెడతాం. ఐరన్ ప్లేస్ చేస్తాం. ఐరన్ ప్లేస్ చేయడం వల్ల ఏమైద్ది? ఐరన్ అంటే ఏంటిది అసలు? ఫెర్రోమాగ్నెటిక్ అంటే హైగా అట్రాక్ట్ చేసుకున్నట్టు మ్యాగ్నెట్‌ని. అంటే మ్యాగ్నెట్ ద్వారా హైగా అట్రాక్ట్ చేయబడిద్ది. కాబట్టి ఇది పెడతం వల్ల మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇంకా ఎక్కువై ఒక ఎలక్ట్రోమాగ్నెట్‌గా తయారైపోద్ది. అదే ఎలక్ట్రోమాగ్నెట్. ఒక కండక్టర్‌లో గానీ, ఒక ప్లేస్‌లో గానీ ఐరన్ పెట్టి దాని యొక్క కెపాసిటీని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీని పెంచడమే ఈ ఎలక్ట్రోమాగ్నెట్ అంటే. సో, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీని అప్లికేషన్స్ చూసుకొని విల్ కాల్ ఇట్ ఎ డే. అప్లికేషన్స్ ఏంటయ్యా అంటే ఫస్ట్ అలారం బెల్ అంటే ఇప్పుడు సినిమాల్లో ఉంటుంది కొన్ని ఇలా ఉండి స్కూల్స్ బెల్‌లో ఉంటాయి కదా! ఇలా ఉండి కొడతా ఉంటాయి. కొడతా ఉంటాయి. అది దేనికి ఎగ్జాంపుల్? ఎలక్ట్రోమాగ్నెట్‌కి ఎగ్జాంపుల్. ఇప్పుడు రెండోది ఏందయ్యా అంటే టీవీస్‌లో వాడతారు. మూడోది ఎంఆర్ఐస్ అంటే స్కానింగ్ ఏదో ఉంటుంది. ఎంఆర్ఐ స్కానింగ్. సో, ఈ 3 ఇంపార్టెంట్. ఇంకోటి ఏందయ్యా అంటే అరోరాస్. జియోగ్రఫీలో ఉన్న అరోరాస్. ఎందుకు? అలా సూర్యుడు తిరగటం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ఫ్లేర్స్ కంటిన్యూస్‌గా సూర్యుడి నుంచి వస్తాయి కదా కిరణాలు, వేడి కిరణాలు. అవి కంటిన్యూస్‌గా మూవ్ అవ్వడం వల్ల అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయ్యి ఈ అరోరాస్ ఫామ్ అవుతాయి. అరోరాస్ ఫామ్ అవుతాయి. సో, ఇప్పుడు ఈ కరెంట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. అది చెప్పుకొని మనం క్లోజ్ చేసేద్దాం. ఇది ఎలా బిహేవ్ చేస్తది ఎలక్ట్రోమాగ్నెటిక్. ఒకవేళ పార్టికల్స్ దాని చుట్టూ వెళ్తే ఎలా బిహేవ్ చేస్తది అనేది చూద్దాం. ఒక చార్జ్డ్ పార్టికల్స్ ఇలా మూవ్ అవుతుంది. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక దీని మీద పడితే అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇది డిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉందనుకో ఎలక్ట్రాన్ దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోగలదు. ఎలా వచ్చేయగలదు. అది ఫస్ట్ పాయింట్. ఏంటిది? ఏ మూవింగ్ చార్జ్డ్ పార్టికల్ కుడ్ బి డిఫ్లెక్టెడ్. డిఫ్లెక్టెడ్ అంటే ఏంటి? పాత్ మార్చుకోవడం. కుడ్ బి డిఫ్లెక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా మూవ్ అవుతుంది. ఇలా ఉందనుకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వెళ్తుందనుకో చార్జ్డ్ పార్టికల్స్ కూడా సేమ్ డైరెక్షన్‌లో వెళ్తున్నాయి అనుకో అప్పుడు డిఫ్లెక్షన్ జరగదు. ఎందుకు? 2 ఒకే డైరెక్షన్‌లో ఉన్నాయి. కాబట్టి డిఫ్లెక్షన్ జరగదు. ఒకవేళ పర్పెండిక్యులర్‌గా మూవ్ అవుతున్నాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటే చార్జ్డ్ పార్టికల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి. ప్యారలల్‌గా ఉంటే ఎలాంటి డిఫ్లెక్షన్ జరగదు. అదే పర్పెండిక్యులర్ అనుకో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా మూవ్ అయితే చార్జ్డ్ పార్టికల్స్ ఈ డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నాయి. పర్పెండిక్యులర్ అంతే కదా! సో, అప్పుడేమైద్దయ్యా అంటే ఎక్కువ డిఫ్లెక్షన్ వస్తది. ఎక్కువ మాక్సిమం డిఫ్లెక్షన్. క్వెషన్ అడుగుతాడు. వెన్ విల్ అబ్జర్వ్ మాక్సిమం డిఫ్లెక్షన్ ఆప్షన్స్ ఇస్తాడు. ప్యారలల్, పర్పెండిక్యులర్ ఇంకేమిస్తాడు? స్టాటిక్, నన్ ఆఫ్ ది అబోవ్. అప్పుడేమని చెప్పాలి మనం? పర్పెండిక్యులర్ అని చెప్పాలి. పర్పెండిక్యులర్ అంటే మ్యాగ్నెట్ ఫీల్డ్ ఏమో ఇలా మూవ్ అయిద్ది. మూవ్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చార్జ్డ్ పార్టికల్స్ ఏమో ఇలా మూవ్ అవుతాయి. దానివల్ల డిఫ్లెక్షన్ దారి మార్చుకుని ఎలక్ట్రాన్స్ అన్నీ ఎక్కువ స్పీడ్‌గా వెళ్ళటాన్ని మనం గమనిస్తాం. అది ఈ మ్యాగ్నెటిజం లెసన్ అంటే ఇంతే ఇంకా. ఓకే దెన్ బాయ్.